ప్రభునందు ప్రియులారా, తిరిగి ఆదివారము ఈ పునరుద్ధాన ఆరాధన క్రమములో పాటలు పాడి ప్రభుని మహిమపరిచిన మీకు, ప్రార్థించి పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభునామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వారం దినాలు ప్రభు మన పనుల్లో, మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉండి మనం నడిపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 4వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ దినమందు ప్రభు మనల్ని ప్రేమించి మంచి వాతావరణాలను గ్రహించి ఆరోగ్యమునిచ్చి ప్రభువుని స్తుతించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఘనమైన స్వామి, ఘనమైన నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. లోకములో ప్రభా, పాపములో, శాపములో నశించిపోవలసినటువంటి మమ్మలను ప్రభా, మిమ్మల్ని సేవించుకుని, మిమ్మల్ని స్తుతించుకునే వారిగా, మిమ్మల్ని ఘనపరిచే వారిగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన వారం దినాలు ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా సహవాసాన్ని బట్టి, సహవాస బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా, వారు చేస్తున్న కష్టారితాలు, వారి డ్యూటీలలో నీ సన్నిధి, నీ కాపుదల ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ప్రభా, తిరిగి ఈ ఆదివారం పునరుద్ధాన ఆరాధన క్రమములో పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాము నాయన. ప్రార్థించి నాయన మా స్వరములతో, కర్మలతో అయా మిమ్మల్ని మహిమపరిచాం. మా హృదయాంతరంగాల్లో నుండి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము స్వామి. నీవే మంచి దేవుడవు నాయన, నీవే స్తుతింపదగినటువంటి దేవుడవు నాయన. కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం ఆరాధనలో తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వస్తున్న నీ బిడ్డలను ప్రేరేపించి త్వరపడి మీ సంధికి రాగలిగినట్లు సహాయం చేయండి. రాలేని వారికి మరొక తరుణం అనుగ్రహించండి. ఈ దినం మిమ్మల్ని స్తుతించుతూ ఉండగా, మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకాలు, సాతాని క్రియలు, అంధకార శక్తులను బంధించండి నాయన. నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నట్లు సహాయమును దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుంటూ ఉన్నాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీవు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. ఎంత చక్కని మాట ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నటువంటి మాట. నీ ఆవరణములలో నివసించున్నట్లు ఏర్పరుచుకొనిన, లేవండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి వారు చాలా ధన్యులు.
లోకలు చాలామంది ప్రియులారా వారి పనుల్లో వారి యొక్క తలంపుల్లో లేక వారి యొక్క జీవిత విధానాల్లో వారు ఉండవచ్చు. కానీ దేవుని ఆవరణంలో నివసించినట్లుగా ఒక దినం ఆయన సన్నిధిలో గడిపినట్లయితే 1000 దినములంత శ్రేష్టత ఉన్నది అని బైబిల్ ఎంతో స్పష్టం తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఆయన ఆవరణములో నివసించినట్లుగా దేవుడు ఏర్పరుచుకొనినటువంటి లేక దేవుడు నీవు ఏర్పరుచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. దేవుడు ఏర్పాటులోనే ఉంటేనే మనం ఇక్కడ కూర్చోగలుగుతామన్నా. లోకములో ప్రియులారా అనేక స్థలాల్లో కూర్చోవచ్చు, దానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో కూర్చునటము, దేవుని సన్నిధిలో గడపటము, దేవుని ఎదుట మనం ఉండటము, అది దేవుని ఏర్పాటు అయి ఉన్నది. ప్రియులారా, వచనములో మనం చూసినట్లయితే ఆయన చేర్చుకున్నవాడు ధన్యుడని చెప్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయము చేత నీవు మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచూ ఉన్నాము. దేవుని మందిరములో మేలు ఉన్నది. దేవుని మందిరములో ప్రియులారా ధన్యత ఉన్నది. దేవుని మందిరములో తృప్తి ఉన్నది. దేవుని మందిరములో ప్రియులారా ఆదరణ దొరుకుతూ ఉన్నది, ఆశీర్వాదం దొరుకుతూ ఉన్నది. 33వ కీర్తనలో 12వ వచనములో మనం చూసినట్లయితే 33వ కీర్తనలో 12వ వచనములో మనం చూసినట్లయితే యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఏమండి, స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు. ఆయన ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటండి వాళ్ళని? స్వాస్యముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. నువ్వెవరు స్వాస్యం? ప్రియులారా, ఈ లోకములో మనం ఎవరికి స్వాస్యమై ఉన్నామో ఆయన అంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. దేవుడు ఎవరికి ప్రియులారా ఆయన దేవుడై ఉన్నాడు, వారు ధన్యులు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ప్రియులారా దేవుళ్ళుగా పిలువబడి పూజించబడి ప్రియులారా వాటి కొరకు అర్పణలు తర్పణలు ఇంకా ఏవేవో చేసేవారు లేకపోలేదు. కానీ వారిని గురించి వారి వద్ద పొందేటువంటి ప్రియులారా ధన్యతేవో నాకు తెలియదు. కానీ సజీవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో దేవుని కలిగి ఉన్న కారణాన దేవుడు మనకు గొప్ప ధన్యతను ఆయన ఇస్తూ ఉన్నాడు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవుళ్ళు అనబడిన వారి కొరకు సైతం వారు ప్రియులారా దేవుళ్ళు అనబడి పూజింపబడినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా మేలు ఏమాత్రం పొందుతున్నారు, ఏమాత్రపు ధన్యత వాళ్ళు పొందుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు, మన దేవుడు మనకు ధన్యతని ఇచ్చేటువంటి వాడు. ఆయన స్పష్టంగా యెహోవా తమకు దేవుడు కాగల జనులు. నీ దేవుడు నిన్ను ధన్యుడుగా చేయగలిగినటువంటి వాడు. నీ దేవుని ఆవరణములో తృప్తి ఉన్నది, నీ దేవుని ఆవరణములో ఘనత ఉన్నది, నీ దేవుని ఆవరణములో ఆనందం ఉన్నది, నీ దేవుని ఆవరణములో ప్రియులారా ఎంతో గొప్ప భాగ్యము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకును వాడు ధన్యుడు. దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు చేర్చుకున్నటువంటి వారు ధన్యులు. ప్రియులారా దేవుని ఆవరణములో ఉన్నవారు ధన్యులు.
దేవుడు వారిని చేర్చుకుని ఉన్నాడు. కొన్ని స్థలాల్లో ప్రియులారా కొంతమందిని చారనివ్వరు అమ్మా. కొన్ని స్థలాల్లో కొంతమందిని చారనిస్తారా? చారనివ్వరు. కానీ దేవుడు మనం ఎటువంటి వారిమైనా సరే, ఎట్లాంటి వారిమైనా సరే, దేవుని సన్నిధిలో మనలను చారనిచ్చేటువంటి వాడు. కొన్ని స్థలాలకు వెళ్తే ప్రియులారా వారు మనల్ని చేర్చుకోరు. ఈ లోకములో వ్యత్యాసాలు, ఈ లోకములో ప్రియులారా కొన్ని సామర్థ్యాలు, కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ వ్యక్తిని చేర్చుకోవచ్చా చేర్చుకోకూడదా అనేటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడి ప్రియులారా మనలను ఆయన చేర్చుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నీ ఆవరణలో నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయ చేత, నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. దేవుని మేలు చేత మనము తృప్తి పొందుకోగలుగుతాము. 84వ కీర్తనలో 4వ వచనములో కూడా మనం చూసినట్లయితే 84వ కీర్తనలో 4వ వచనములో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము దేవునిని స్తుతించేవారిగా, నిత్యము దేవునిని ఆరాధించేవారిగా, నిత్యము దేవునిని గణపరిచేవారిగా ప్రియులారా వారు ఉండటానికి అవకాశం ఉన్నట్లుగా దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా 3వ వచనములో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడు. ఏమండి, దేవుడు తన భక్తులను ఏం చేస్తున్నాడంట? ఆయన తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. నిన్ను, నన్ను, మనలను ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన స్తుతించటానికి, ఆయనను ఘనపరచటానికి, ఆయనను మహిమపరచటానికి దేవుడు ప్రియులారా మనల్ని చేర్చుకుని ఉన్నాడు, ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయనను మహిమపరచుకునటానికి దేవుడు గొప్ప తరుణాన్ని, దేవుడు మనకు అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో, దేవుని ఏర్పాటులో మనం ఉండటం మనకెంతో గొప్ప భాగ్యమై ఉన్నది. ఈ లోకములో ధనవంతులకు లేనటువంటి గొప్ప భాగ్యము, ప్రియులారా అందచందాలు కలిగినటువంటి వారికి లేని గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప తెలివితేటలు కలిగి, అధికారాలు కలిగి, పదవులు కలిగి ఈ లోకములో ప్రియులారా చాలా గొప్పవారు సైతము లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనల్ని చేర్చుకొనడమే చాలా గొప్ప అన్నమాట. ఆయన మనల్ని చేర్చుకొని ఆయన ఆరాధించేవారిగా, ఆయనను స్తుతించేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా ప్రియులారా మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆవరణములో, దేవుని ఆవరణములో, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి ప్రియులారా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 78వ కీర్తన 70వ వచనములో మనం చూసినట్లయితే 78వ అధ్యాయము 70వ వచనములో మనం చూసినట్లయితే చూడండి, 70 తన దాసుడైన దావీదును కోరుకొని, అమ్మా ఎక్కడి నుంచి అంటే అండి 78వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, దావీదును కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడి ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ఒకప్పుడు దావీదు వంటి జీవితమే. దేవుడు ప్రియులారా మన దీనస్థితిని, ప్రియులారా మన పరిస్థితిని అంతా ఎరిగినటువంటి వాడు. ఆయన చేర్చుకున్న కారణాన, ఆయన మేలు చేసిన కారణాన,
ఆయన తృప్తినిచ్చినటువంటి కారణాన, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి ప్రియులారా ఈరోజు మనము దేవుని సన్నిధానములో ఉండగలిగి ఉన్నాము. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడే గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకే ఆయన అతనిని రప్పించెను. దేవుడే రప్పించాడు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని రప్పించాలని తలస్తే ఆయన రప్పించగలడు. ఆయన సన్నిధిలో కూర్చోపెట్టాలని ఆయన తలస్తే ఆయన కూర్చోపెట్టగలడు. ఇటీవల ఒక వీడియో చూశాను. ఏమండి, జాన్ వెస్లీ అయ్యగారు, రాజమండ్రి యంగ్ హోలీ టీమ్ ప్రియులారా, ఆ వ్యవస్థాపకులైనటువంటి జాన్ వెస్లీ అయ్యగారు, ఆయన ప్రియులారా 2004-2005 సంవత్సరంలో, ఏమండి 2007 సంవత్సరం అన్నమాట బహుశా, నేను అప్పుడు తాడేపల్లిగూడెం దగ్గర బాగల్పూడిలో పరిచర్యలో ఉన్న ఒక ట్రైన్ మీద వచ్చాడన్నమాట. జాన్ వెస్లీ గారు అప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉన్నాడు. వారి తండ్రి పరిచర్యలో ఘనంగా రాజమండ్రిలో వాడబడుతూ ఉన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాత్రి క్రిస్మస్కి ట్రైన్లో వచ్చారన్నమాట. నేను అప్పుడు అక్కడికి వెళ్ళా. ప్రియులారా, ఒక చక్కటి సందేశాన్ని వారు అందించారు. ఈరోజు ప్రియులారా, వారి పరిస్థితులు దేవుడు ఏ విధంగా మార్పులోనికి తీసుకొచ్చాడో, అత్యున్నతమైనటువంటి పరిచర్యను దేవుడు వారికి అనుగ్రహించారు. ఆ రోజు ట్రైన్లో వచ్చినప్పుడు కొంతసేపు కూర్చుని మాట్లాడటం కూడా జరిగింది ఆయనతో. ఇటీవల వీడియో చూశాను. ఆయన ప్రియులారా ఒక కుగ్రామంలో డ్రమ్ కొడుతూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహిమపరిచేటువంటి అవకాశం, దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం దేవుడు ప్రియులారా ఏమండి ఎవరికైనా వారికి దేవుడు అనుగ్రహించినట్లయితే వారిని ఎక్కడి నుంచి తీసుకురాగలడంటే గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు వారిని తీసుకురాగలడు. దావీదుని గురించి మనం చూస్తూ ఉన్నాం. తన దాసుడైన దావీదును కోరుకొని ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను, నన్ను, మనలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేవారిగా, ఆయన సన్నిధిలో తృప్తి పొందేవారిగా, ఆయన సన్నిధిలో మేలు పొందేవారిగా, ఆయన సన్నిధిలో గణపరిచేవారిగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంత విద్యావంతులైనప్పటికీ కూడా దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే వారిని ఆయన సన్నిధిలో తృప్తిపరచగలడు. ఇక్కడ మనం చూస్తున్నాం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడే గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకే ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరియై వారిని నడిపించెను. దేవుడు ప్రియులారా తీసుకురావటమే కాదు కానీ అతనికి యథార్థమైన హృదయాన్ని ఇచ్చాడు. ఆయన తీసుకురావటమే కాదు కానీ సకల కార్యాలు నేర్పరిగా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రియులారా మనము ఉండటను బట్టి ఆయన అంటున్నాడు, నీ ఆవరణలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుని ఏర్పాటులో ఉండటం ఎంత గొప్ప భాగ్యమో. ప్రియులారా, 71వ వచనములో మనం చూసినట్లయితే 78వ అధ్యాయము 71వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఆయన ఏమండి చెప్తూ ఉన్నాడు, పాడే గొర్రెల వద్ద నుండి దేవుడు ప్రియులారా బయటికి తీసుకొచ్చాడు. 106-4వ వచనములో కూడా కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే యెహోవా నీవు
ఏర్పరుచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్యమైన వారితో కూడికొని ఉండునట్లు కొనియాడు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ప్రియులారా, నువ్వు ఏర్పరుచుకొనిన వారి క్షేమము నేను చూచుచు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు తప్పనిసరి ఎలా ఉంటారంట? క్షేమకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే, దేవుని ఏర్పాటే. ఈరోజు దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నాము అంటే, దేవుని కనపరుస్తూ ఉన్నాము అంటే దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి దేవునిని స్తుతించుకోగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం 11వ వచనములో మనం చూసినట్లయితే పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఆ 9వ అధ్యాయములో మనం చూసినట్లయితే చదవండి. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఇదిగోండి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. అమ్మా, దేవుడు మనల్ని పిలిచాడు దేవుని సన్నిధిలో నిలబడి ఉండటానికి. దేవుడు మన కుటుంబాన్ని పిలిచాడు. ఈరోజు సహవాస దైవజనులు ప్రియులారా, వారి కుటుంబం అంతా కూడా దేవుని పనిలో ఉండటానికి దేవుడు సహాయం చేశారు. ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధానంలో ఆయన పిలుపులో ఉంటారో, ఆయన ఏర్పాటులో ఉంటారో, కొన్నిసార్లు ప్రియులారా వారి క్రియలు చూసినప్పుడు అసలు వీడు దేవుని ఏర్పాటులో ఉన్నాడా లేదా అని భయపెడుతుంది అన్నమాట. వీడి అలవాట్లు, వీడి తలంపులు, వీడి క్రియలు, వీడి మాటలు, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అసలు వీడు దేవుని ఏర్పాటులో ఉన్నాడా లేదా అని భయం చెందుతూ ఉంటాం. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. దేవుడి ఏర్పాటును కూడా ఆయన ఏమండి ఆయన ఏర్పాటును ఆయన అనుసరించి సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. దేవుని సంకల్పాన్ని గురించి, దేవుని ఏర్పాటును గురించి ప్రియారా, ఆయన సంకల్పం చాలా గొప్పది. యాకోబు ప్రియులారా చిన్నవాడే కావచ్చు, కానీ దేవుని సంకల్పం అట్లా ఉన్న కారణాన ఆయన అంటూ ఉన్నాడు, పౌలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన పిలిచిన పిలుపును బట్టి, ఆయన సంకల్పమును బట్టి, ఆయన ఏర్పాటును బట్టి ఇదంతా జరిగినట్లుగా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయములో 7వ వచనములో మనం చూసినట్లయితే అలాగైనా ఏమగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. వీళ్ళకి ఏమైందంటే అండి, నిద్ర మత్తు గల మనస్సును, చూడలేని కన్నులను,
వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, పౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. పౌలు ప్రియులారా ఆయన సంకల్పములో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రియులారా ఆయన బలమును, ఆయన మహిమను, ఆయన కీర్తిని, ఆయన ఘనతను వారు పొందటానికి అర్హులై ఉన్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుండట దేవుని ఏర్పాటు అయి ఉన్నది. గనులకు, భాగ్యవంతులకు, ప్రియులారా అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యం దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మహిమపరచటం దేవుని ఏర్పాటు అయి ఉన్నది. వారి కన్నుల కంట ఏమండి వారు చూడలేదు, వారి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇంకా ఆయనను చూడలేకపోయినట్లయితే, ఇంకా ఆయన మహిమను, ఆయన ప్రియులారా ఏవండి కార్యాలను మనము చూడలేకపోయినట్లయితే, చూడలేని మనస్సు, ఏవండి చూడలేని కన్నులు, వినలేని చెవులు, నిద్రమత్తు కలిగినటువంటి వారిగా వారు ఉండిపోయారనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం, రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుని మనం నిశ్చయించుకోవాలి. దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వాదించటానికి, దీవించటానికి, మేలు చేయటానికి, ఘనపరచటానికి, సంతోషించటానికి, దేవుని సన్నిధిలో ఆనందించటానికి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ పిలుపును ప్రియులారా మనము గుర్తించాలి. అందుకనే పేతురు ఇక్కడ చెప్తున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆయన సన్నిధిలో మనం ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆయన రాజ్యములో, ఆయన రాజ్య వ్యాప్తిలో మనం ఉండాలనేది ఆయన ఉద్దేశం. ప్రియులారా మొదటి స్థలములో ప్రియులారా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నట్లయితే తప్పనిసరి ఆయన అంటూ ఉన్నాడు, ఏమండి నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రియులారా ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో, ఆయన ఆవరణములో మనము ఏర్పాటు చేయబడినట్లయితే కొన్నిసార్లు ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, మనం ఏ ప్రియులారా ఏర్పాటులో మనం ఉన్నాము. మన ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి రావాలని, ఆయన సన్నిధిలో కూర్చోవాలని, ఆయన సన్నిధిలో మనం గడపాలని చెప్పి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నీ ఆవరణలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. ఆయన ఏర్పాటులో మనం ఉండాలి, ఆయన సంకల్పములో మనం ఉండాలి, ఆయన ఏర్పాటులో మనం ఉండాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని. ఆ పిలుపును అంగీకరించి, ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపును ప్రియులారా ఆశ్రయించి ప్రభువు సన్నిధిలో మనము గడపవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనలను దేవుడు పిలిచి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. 135:4 వచనములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 135 అధ్యాయము ప్రియులారా 4వ వచనములో మనం చూసినట్లయితే 135:4 వచనములో యెహోవా తన కొరకు
యాకోబుని ఏర్పరచుకునెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలును ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడండి? స్వకీయ ధనముగా. నువ్వు దేవునికి ధనము. ఈరోజు దేవునికి ఇచ్చేవాడు చాలా మంది. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చేవారు, తెచ్చేవారు చాలా మంది నా బలం కదా, నా శక్తి కదా, నేను కదా ఆధారం అనేటువంటి భావనతో ఎక్కడ ఉండటానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవుడే నిన్ను ఆయనకు స్వకీయ ధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను బట్టి దేవుని పని జరగటానికి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడటానికి, నిన్ను బట్టి దేవుడు ప్రియులారా దేవుని ధనముగాను చేయబడ్డావు. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రియులారా యెహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా యెహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయ ధనముట. ఆయన ధనం నువ్వే. ఆయన ధనం ఎవరమండి? దేవుని ప్రజలే ఆయన ధనం. దేవుని స్వకీయ ధనం. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారే. దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు ప్రియులారా మరి ఈ మందిరం ఈ విధంగా ఏర్పాటు చేయబడిందంటే ప్రియులారా తన బిడ్డల చేత ఏర్పాటు చేయబడింది. ఇదిగో ఈ మందిరం ఇట్లా నింపబడుతూ ఉన్నది అంటే తన బిడ్డల చేత నింపబడుతున్న స్వకీయ ధనం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయ ధనం. కనుక ప్రియులారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుడు మనను ఎంపిక చేసుకుని ఉన్నాడు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పని కొరకు, దేవుని ఆవరణములో గడపట కొరకు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, తృప్తిని, సంతోషాన్ని వారు అనుభవించడానికి దేవుడు ప్రియులారా దేవుని ఏర్పాటు ఇదంతా కూడా. ప్రియులారా ఈ ఉదయ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు చదువుతున్నటువంటి నీవు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. దేవుని అలక్ష్యం చేయవద్దు. దేవుని ప్రియులారా ఏమాత్రమును కూడా అలక్ష్యం చేసేవారిగా మనం ఉండటానికి వీలు లేదు. దేవుని పరిశుద్ధ ఆవరణములో, ఆయన మందిరములో ఉన్నటువంటి మేలు చేత మనను తృప్తి పరిచేటువంటి వాడు. ఎక్కడ లేనటువంటి తృప్తి దేవుని సన్నిధిలో మనము పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో తృప్తి ఉన్నది. దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది. దేవుని సన్నిధిలో మేలు ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్షణ భద్రత ఉన్నది. అందుకనే దావీదు అన్నాడు, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకును, నువ్వు చేర్చుకున్నవాడు దేవుడు మనను ఏమండి ఆయన చేర్చుకుని ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేటువంటి భాగ్యము, దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి భాగ్యము, దేవుని మహిమపరుచుకునేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ వచనములో జయించు వారిని అదిగోండి నా దేవుని ఆలయములో ఎలా చేస్తాడంటండి? ఆయన స్తంభం వలె చేస్తాడంట. ప్రియులారా జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద దేవుని మందిరములో దేవుని పని కొరకై నేను ఒక స్తంభంగా చేస్తాడంట. ఆయన పరలోకములో దేవుని రాజ్యములో ఓ క్రొత్త పేరుతో దేవుడు నిన్ను పిలుస్తాడంట. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ఈ ఏర్పాటును తృణీకరిస్తూ ఉన్నావేమో. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావా? శనివారం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా?
ఏమండి నెలాఖరి ప్రార్థన, ఇంకా ప్రియులారా ఏ ప్రార్థన అయినా సరే ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. కొన్నిసార్లు చాలా మంది మన బిడ్డలు సైతం నిర్లక్ష్యంగా ఉంటుంటారు. దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రాంగణం అంటే, దేవుని పని అంటే ప్రియులారా కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంతో ఉంటూ ఉంటాం. ఈ పని ఎంతటితో పోయేటువంటిది కాదు. దేవుని మందిరంలో ఉండటం, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని మహిమపరచటం, ఈ పని ప్రియులారా ఎంతటితో ముగించేటువంటిది కాదు. దేవుని రాజ్యము కొరకే మనల్ని కడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా 7వ అధ్యాయం 16వ వచనములో చూసినట్లయితే 7వ అధ్యాయం 16వ వచనములో వారికి నీక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపురి అయి జీవ జలములు బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును వాళ్ళ కన్నీళ్ళు ఎగిరిపోతాయి, వాళ్ళ దాహం తీర్చబడద్ది, వాళ్ళ తప్పిక తీర్చబడద్ది. దేవుడే గొర్రె పిల్లగా జీవ కాపరిగా ఆయన వారికి ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో ప్రియులారా మన కన్నీరు ఎగిరిపోతే ఆయనే మన మధ్య గొర్రె పిల్ల వారికి కాపురి అయి జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును. తృప్తి పొందుతాం దేవుని సన్నిధిలో, మేలు పొందుతాం దేవుని సన్నిధిలో. ప్రియులారా మేలు పొందేవారిగా, తృప్తి పొందేవారిగా, ఆదరణ పొందేవారిగా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియులారా ఎక్కడ నిర్లక్ష్య ధారణతో కూడక ప్రియులారా మనము దేవుని సన్నిధిలో ప్రియులారా దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉన్నది. 21వ అధ్యాయం 3-4 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏమండి దేవుని నివాసం ఎక్కడ ఉందంటండి? మనం ఎవరమండి? మనం ఎవరు? మనం మనుషులు అండి. మనతో కూడా దేవుడు నివసిస్తున్నాడండి, మనతో కూడా దేవుడి స్థలములో ఉన్నాడండి. కనుక దేవుని తృప్తి ఇక్కడ మనం పొందుకోగలుగుతాము, దేవుని మేలు మనం పొందుకోగలుగుతాము. ధనం ఇవ్వలేనటువంటి తృప్తి దేవుడు మనకిస్తాడు. ఏమండి? ధనము ఇయ్యలేనటువంటి తృప్తి, బంధుమిత్రులు, భార్య బిడ్డలు, కుటుంబము, తోటివారు, ఏమండి మనకున్న వారు ఎవరు ఇవ్వలేనటువంటి తృప్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కారణం దేవుడు మనతో ఉంటే. అన్ని ఉన్న అనాథనే అని చెప్పుకునేవారి సైతము ప్రియులారా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తృప్తినివ్వగలుగుతాడు. నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను, నేను రాత్రి పిల్లల స్థలానికి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళ అందరూ బంధువులు కొందరు అక్కడ కలిసి ఉన్నారు. నాకు అనిపించింది నాకు తల్లిదండ్రులు లేదు. ఆ తమ్ముడు చూస్తే తమ్ముడు సేవ చేసుకుంటున్నాడు, చెల్లి చూస్తే చెల్లి సేవ చేసుకుంటుంది, నేను ఒక్కడే కదా, అందు గురించే ఇక్కడికి వచ్చేసాను నేను అనిపించింది నాకు. అందు గురించే ఇక్కడికి వచ్చేసాను. ఇదే నా కుటుంబం. దేవుడు ప్రియులారా ఆ సమయంలో దేవుడు ఒక చక్కని మాటతో నన్ను ఆదరించినటువంటి కారణాన నా హృదయంలో తృప్తిని పొందుకోగలిగాను. ఒకవేళ తల్లిదండ్రులు మనల్ని తృప్తిపరచకపోయినా కానీ, భార్య బిడ్డలు మనల్ని ఆదరించకపోయినా కానీ, మనతోటి వారు మనల్ని అర్థం చేసుకోకపోయినా కానీ, మనం కట్టుకున్న వారు మనల్ని ఏమాత్రం కూడా ఆదరించకపోయినా కానీ, దేవుడు మనతో నివాసం ఉండి మనలను ఆదరించేవాడై ఉన్నాడు. దేవుడు మనకు తృప్తినిచ్చేవాడై ఉన్నాడు. దేవుడు మనకు ఘనతనిచ్చేవాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన కన్నీరు ఏ మాత్రమో కూడా ఆయన
ఆయన ప్రియులారా ఎంత మాత్రమున కూడా దానిని ఉంచాడు, ఆ కన్నీరు కష్టమంతా కూడా ఎగిరిపోతుంది. అందుకనే ప్రియులారా ఈ 3-4 వచనంలో చెప్తున్నాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణమేక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినది, సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట దేవుని స్వరము చేత, దేవుని మాటల చేత మనల్ని ఆదరించేవాడై ఉన్నాడు. కనుక నేను ప్రియులారా దావీదు అంటున్నాడు, నీ ఆవరణములలో నివసించినట్లుగా నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నావో, వారు ఎవరినైతే చేర్చుకున్నావో వారు ధన్యులు. దేవుడు మనల్ని చేర్చుకున్నాడండి. దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఈ లోకములో జీవించినంత కాలం ప్రియులారా ఇది దేవుని సన్నిధిగా భావించి దేవుని మహిమపరుస్తున్నాం. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఒకవేళ లోకాన్ని ముగించినట్లయితే ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మన నిర్దూర్పు, మన పాప భారం, మన అవిధేయతలు, మన దోషాలు, మన ప్రతి ప్రియుల శాపమును కొట్టివేసి తన కుమారుడైన క్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి ప్రియులారా ఆయన సన్నిధిలో చేర్చుకుని ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించనంటున్నాడు. చివరిగా 47వ కీర్తనలో 4వ వచనములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనములో తాను ప్రేమించిన యాకోబునకు ఏమండి ఎలాగంటండి మహా అతిశయాస్పదముగా, ఏమండి ఎవరిని ప్రేమించాడంట, ఎవరిని చేర్చుకున్నాడంట, తన్ను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియులారా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఏమండి ఆయన చేత ప్రేమించబడతారో వారికి మహాత్సర్యస్పదముగా మనకు స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన స్వాస్యాన్ని మన కొరకు ఏర్పాటు చేసింది. సియోను చుట్టూ ఏమండి దేవుని వాక్య భాగములో దేవుడి ఏర్పాటులో ఏమండి అహరోను చదవండి, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరగనితో యెహోవా ఆరోహణమాయను, దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి, దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు, భూ నివాసులు ధరించుకున్న కేడములు దేవినివి, ఆయన మహోన్నతుడాయన. ఈ కేడములన్నీ ఇవన్నీ దేవుడిచ్చినయే, ఈ ఘనత, ఈ మహిమ, ఈ ప్రభావములు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే, దేవుడిచ్చినటువంటివే. మన శక్తి, మన బలం. అనేకులు పిల్లరా ఏమండి జ్వరాలతో, అనేకులు ఇంకా ఇతర బలహీనలతో ఉన్నటువంటి వారు లేకపోలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం, దేవుని మహిమపరుచుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియులారా చివరికి 118:24 అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ ఆదివారం దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆవరణంలో గడపటానికి, దేవుని చేత ధన్యులం అవ్వటానికి, దేవుని నిత్యత్వానికి, దేవుని రాజ్యానికి, దేవుని కృపకు మనం పాత్రలు అవ్వటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. దీన్ని దొంగలించవద్దు, దీన్ని అపహరించవద్దు, దీన్ని నిర్లక్ష్యంతో చూడవద్దు. దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం ఉన్నది, దేవుని సన్నిధిలో గొప్ప ఆదరణ ఉన్నది.
ఉన్నది. ఆయన ఆదరణ, ఆయన దీవెన, ఆయన మేలు, ఆయన ఆశీర్వాదమును దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఎక్కడైనా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆయన ఏర్పాటులో ఉన్నావనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఆయన ఏర్పాటులో ఉన్నావనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మర్చిపోవద్దు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ ఆవరణంలో నివసించడానికి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలని.